వృషభ రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రెండవ స్థానంలో గురువు సంచరించడం వలన, అలాగే 11వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో శని సంచరించడం వలన సకల శుభాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు జయము, వారి మాట చెల్లుబాటు కావడం, కొత్త కొత్త పదవులు లభించడం, ఉన్నత స్థానాల్లో స్థిరమైనటువంటి పదవులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉన్నత పదవులు, ఉద్యోగంలో భద్రత, అనేకమైనటువంటి కొత్త కొత్త పదవి, ఉన్నత పదవి పొందడం ద్వారా ఆదాయ కందములు కూడా పెంచుకుంటారు. విద్యార్థులకు ఉత్తీర్ణత, ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, విదేశీ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, చక్కనైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని విద్యార్థులు చక్కనైనటువంటి బాటలో ఉంటారు ఈ సంవత్సరం. అలాగే రైతులకు విరివిగా పంటలు పండడమే కాకుండా అనేకమైనటువంటి కొత్త పంటల వలన వారికి విశేషమైన లాభం కూడా సమకూరుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో సిలుకు, పట్టు, నూనె, అలాగే ఇనుము, అలాగే అనేకమైన ధాన్యములతో అనేకమైనటువంటి ధరలు పెరిగి వారికి విశేషించినటువంటి లాభాలు వ్యాపార రంగాల వారికి వస్తాయి. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలించడమే కాకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. చక్కనైనటువంటి వాతావరణంలో చల్లనైనటువంటి శాంతి భద్రతలతో వారి సంవత్సరం అంతా గడుపుతూ ఆనందమైనటువంటి కాలాన్ని గడుపుతారు. సకాలంలో భోజనం చేయడమే కాకుండా విరివిగా తీర్థయాత్రలు చేయడం వలన, దేవతా కార్యములు చేయడం వలన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు ఏర్పడి ఆనందమయమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారట. అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సంవత్సరము వారు పట్టిందల్లా బంగారమే అని చెప్పుకొనవచ్చు. శుభ ఫలితాలు పొందేటువంటి వృషభ రాశి వారికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.